మోక్షిత్ వెళ్ళిపోయాక ప్రజ్ఞని కూడా పంపేసిన ఇష్వాన్ ఇషితని తీసుకుని లోపలికి వెళ్ళి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళాక, ఇప్పుడు చెప్పక్క, ఏంటి వాడి మ్యాటర్? కథ చాలా దూరం వెళ్ళినట్టుంది. యాక్సెప్ట్ చేసేసావా వాడిని అని అడిగాడు నవ్వుతూ. యాక్సెప్ట్ చేశానా అంటే చేశాననే చెప్పాలి బన్ను. నిజంగా వాడు నా కోసం చాలా తప్పించిపోతున్నాడు. నేను ఎన్నో రోజులు కాదు, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రేమ వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. అది దూరం చేసుకోవాలని ఏమాత్రం నాకు అనిపించలేదు. అందుకే కాంప్రమైజ్ అయ్యాను. ఇక రక్ష విషయం అంటే డాడా ఖచ్చితంగా తన సంగతి చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఇక వీడు కూడా రక్షతో మాట్లాడటానికి ట్రై చేశాడు, కానీ అది దాని బుద్ధి మార్చుకోలేదు. ఇక మనం ఏం చెప్పినా పెద్దగా పట్టించుకోదు, కానీ దాని మ్యాటర్ క్లోజ్ అయ్యేంత వరకు మేమిద్దరం క్లోజ్గా ఉంటే దానిలో సైకో లేస్తుందని చిన్న భయంతో వాడి దగ్గరికి వెళ్ళటం లేదు. అండ్ మెయిన్లీ వాడు నన్ను అవాయిడ్ చేయటం, మాటలు అనటం అంటూ చాలా చేశాడు కదా. వాటన్నిటికీ రివెంజ్ కూడా తీర్చుకోవాలి అని శాడిస్ట్ స్మైల్తో చెప్పి, అందుకే వాడికి దగ్గరగా ఉంటూనే దూరం జరుగుతాను, దూరంగా ఉంటూనే దగ్గరగా అవుతాను బన్ను. అప్పుడే కదా నా విలువ వాడికి తెలుస్తుంది అని అనగానే ఇష్వాన్ కూడా సైడ్ స్మైల్తో, కరెక్ట్ అక్క, ఇక పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. టైం వచ్చినప్పుడు మీ ఆయన్ని నేను కూడా ఆడుకుంటా చూడు. దెబ్బకి తలలో జేజమ్మలు దిగొచ్చి వాడి చేత 3 చెరువులు నీళ్లు తాగిస్తాను అని చెప్పి వెళ్ళిపోతే ఇషిత ప్రశాంతంగా నిద్రపోయింది, మోక్షిత్తో గడిపిన జ్ఞాపకాలని పదే పదే నెమరు వేసుకుంటూ. ఇక్కడ రక్ష మోక్షిత్ వెళ్ళిపోగానే పళ్ళు కొరుకుతూ, వీడిని మాత్రం వదలను, నాకు దక్కని వాడు ఎవ్వరికీ దక్కనివ్వను అని ఆవేశంగా అనుకుంటూ బెడ్ మీద ఒకరు బాడీ ప్యారలైజ్ అయినట్టు చేతులు కదిలించలేని స్థితిలో ఉంటే, ఇంకొకరు వెన్నుపూసలో బుల్లెట్ దిగటం వలన బోర్లా పడుకుని ఆవేశంగా పగతో రగిలిపోతూ చూస్తూ ఉన్నారు. ఇంతలో సడన్గా డాక్టర్ లోపలికి వచ్చి, ఏమయ్యా, ఏం చేశారు మీరు? ఇన్ని దెబ్బలు తగిలాక కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళీ వేరే వాళ్ళ జోలికి వెళ్తున్నారా? బుద్ధుందా ఏమైనా? మీ కూతురికైనా ఉండాలి కదా కొంచెమైనా బుద్ధి. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని ఇష్టం వచ్చినట్టు తిట్టి, చివరికి నీ ప్రాణాలు మీరే తీసుకునే పొజిషన్లో ఉన్నారా ఏంటి? మీరిక్కడ చేసిన బీభత్సం వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసా? నీ గురించి మొత్తం న్యూస్లలో ఎలా వస్తుందో తెలుసా? ఎందుకయ్యా అనవసరంగా ఇవాన్ ఫ్యామిలీతో పెట్టుకుంటారు? ఆయన తలుచుకుంటే మీ ఫ్యామిలీ భూమి మీద లేకుండా చేయగలడు. ఇప్పటికే పదవి పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, ఇలా హాస్పిటల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అయినా సరే సిగ్గు లేకుండా ఇంకా ఇంకా వాళ్ళ వైపు ఏదో చేయటానికి ప్లాన్లు చేయటం ఏంటి అని గట్టిగా అరిచి రక్ష వైపు చూస్తూ, ఆడపిల్లలా ఉండటం కూడా రాదు, నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అని చిరాగ్గా చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆయన మాటలకి కోపం వచ్చిన ముగ్గురు పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పక ఆ హాస్పిటల్లోనే ఉండాలి. కాదని బాడీ కదిలిస్తే తండ్రి వెన్నెముక, రాజేష్ చేతులు కాళ్ళ మీద ఫుల్గా దెబ్బలు తగిలి ఉండటంతో లేస్తే వాటికి జరిగిన ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యి జీవితాంతం అలానే పడుంటారని, అలా జరగకుండా హాస్పిటల్లోనే ఉంటూ అవన్నీ సెట్ అవ్వటానికి టైం పడుతుందని డాక్టర్ హెచ్చరించటంతో తప్పక తన ఫ్రస్ట్రేషన్ దాచుకుంటూ ఉంది రక్ష. కానీ తను మాత్రం మోక్షిత్ని సంతోషంగా ఉండనివ్వకూడదని ఫిక్స్ అయ్యింది. అంతకంటే ముఖ్యంగా ఇషిత పెదవుల్లో నవ్వు చెదిరిపోవాలి. తను ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు, సంతోషంగా తన కంటికి కూడా కనిపించకూడదు అని అనుకుంది.
మరో 2 రోజులు గడిచిపోయాక సడన్గా ఇవాన్ మార్నింగ్ టైంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, బాగుందారా నా ట్రీట్మెంట్ అని అడిగాడు నవ్వుతూ. అప్పటికే రక్ష అక్కడే ఉండటంతో, నువ్వేంటి ఇక్కడ అని కోపంతో ఊగిపోతూ ఏకవచనంలో అడుగుతుంటే, ఇవాన్కి ఎక్కడో కాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం కూడా తెలీదా? మీ నాన్న ఇలానేనా నిన్ను పెంచింది? సరే, ఇదంతా నాకు అనవసరం. నువ్వేంటి నా అల్లుడికి వార్నింగ్ ఇచ్చావంట, ఏదేదో చేస్తానని. ఏం వార్నింగ్ ఇచ్చావేంటి అని కళ్ళెగరేస్తూ యాటిట్యూడ్ వాక్తో తన వైపే నడుస్తూ అడిగాడు. సేమ్ యాటిట్యూడ్తో రక్ష కూడా, చెప్పే ఉంటాడుగా నీ అల్లుడు కాని అల్లుడు, నా చేతుల్లో నుంచి జారిన నా ప్రియుడు అని అనగానే ఇవాన్ పిడికిలి బిగుసుకుంది, కానీ పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా సేమ్ అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ, అందుకే కదా నీ తమ్ముడు తండ్రి ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. అయినా నీ తమ్ముడు ఈ పాటికి కనీసం లేచి తిరిగేవాడు, కానీ అలా లెగవలేకపోతున్నాడేంటి? ఆ దెబ్బలు కూడా పెద్దగా తగిలినవేమీ కావు కాబట్టి ఈజీగా లేచి నడిచేయచ్చు, కానీ అలా చేయలేకపోతున్నాడు అంటే ఏంటి అర్థం అని కళ్ళు ఎగరేసి యాటిట్యూడ్గా యూవిల్ స్మైల్తో అడిగాడు. ఇక శక్తి తను విన్నది నిజమో కాదో అర్థం కాక తన చెవులేమైనా పాడైపోయాయేమో అనుకుని 1కి 2 సార్లు చెవులు సెట్ చేసుకుని, బావా ఇప్పుడు నువ్వేదో అన్నావు, ఐ లవ్ యూ అనో ఏదో అంటూ వణుకుతున్న గొంతుతో అడిగింది. రుద్ర తన ఎమోషన్ అర్థం చేసుకొని శక్తిని ఇంకా దగ్గరికి లాక్కొని తన చెవిలో గుసగుసగా, ఐ లవ్ యూ చెప్పాను శక్తి, వినిపించలేదా అంటూ తన చెవి కింద ముద్దు పెట్టాడు. తను విన్నది నిజమే అని అర్థమైన శక్తి కాళ్ళు నేల మీద ఆనదు అన్నట్టు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావా బావా అని ఏడుస్తూ రుద్రని అంతకంతకు హత్తుకుంటూ రుద్ర ఒడిలో ఒదిగిపోయింది. రుద్ర నవ్వుతూ శక్తిని ఇంకా దగ్గరికి తీసుకొని పూర్తిగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏడుస్తున్న తనని బలవంతంగా దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తూ, హ్యాపీ మూమెంట్లో కూడా ఏడ్చేదానివి నిన్నే చూస్తున్నాను శక్తి, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అని పెదవి విరిచి అన్నాడు. శక్తి మాత్రం అదేమీ పట్టించుకోనట్టే, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు బావా, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, ఇది సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన టైం. ఐ లవ్ యూ సో మచ్ బావా, ఐ లవ్ యూ మోర్ దెన్ మై సెల్ఫ్, మోర్ దెన్ మై ఫ్యామిలీ అంటూ రుద్ర మొహం మొత్తం ముద్దులు కురిపించి రుద్ర మెడ చుట్టూ చేతులను బిగించి ఏడుస్తూనే ఉంది ఆనందంతో. శక్తి ఎంతకి ఏడుపు ఆపకపోవటంతో రుద్ర తన పెదవులకి కళ్ళెం వేశాడు. 5 నిమిషాలకి శక్తి సెట్ అయ్యింది అనుకున్నాక పెదవులు వదిలిన రుద్ర, రియల్లీ లవ్ యూ శక్తి, ఈ క్షణం చెప్తున్నాను, నాకు ఆది తర్వాత నెక్స్ట్ ప్లేస్ నీదే, ఓకేనా అని అడిగాడు. శక్తి బొంగమూతి పెట్టుకుని, లేదు, నాకంటే ముందు అన్నయ్య ఉండాలి, నీ లైఫ్లో నాకంటే ముందు అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీ లైఫ్లో అన్నయ్యదే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చాలు నాకు అని అంది. రుద్ర నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, నీకంటే ముందు నాకు వాడంటేనే ఇష్టం అని చిరునవ్వుతో చెప్పి శక్తి పెదవులని లింక్ చేసి వదిలి, ఇప్పటికైనా ఏడు పాపి నన్ను అర్థం చేసుకుంటావా అని మార్ధవంక అడిగాడు. సారీ బావా, నిన్ను బాగా బాధ పెట్టాను కదా, రియల్లీ సారీ, కానీ నువ్వు అలా వెళ్ళిపోయేసరికి ఎక్కడో చిన్న బాధ, ఇంకా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదా, నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని, అందుకే అలా బిహేవ్ చేశాను, ఇంకెప్పుడు నిన్ను అవాయిడ్ చేయను బావా, ప్రామిస్ అని గొంతు దగ్గర వేలు పెట్టి చెప్పగానే ఆ చేతి మీద ముద్దు పెట్టిన రుద్ర, ఓకే శక్తి, అర్థం చేసుకోగలను, ఇప్పటికిప్పుడు సడన్గా నిన్ను దగ్గరికి తీసుకునేసరికి నీకేమీ అర్థం కాలేదు, నా అవసరం కోసం నిన్ను తీసుకున్నాను అనుకున్నావు, ఐ నో దట్ అని అంటూ ఉంటే శక్తి రుద్ర నోటి మీద తన చేతిని అడ్డం పెట్టి, ఎప్పుడు అలా అనుకోకు బావా, నేను అసలు అలా అనుకోలేదు, కేవలం నీకు ఇంకా నన్ను నీ భార్యగా చెప్పుకోవటం ఇష్టం లేదేమో అనుకున్నాను అంతే అని కన్నీళ్లతో అంది.
రుద్ర తన చేతిని పక్కకి జరిపి మళ్ళీ కన్నీళ్ళు అంటూ ఆ కన్నీళ్ళ మీద పెదవులు ఆనించి, యు నో వాట్ శక్తి, నీ కన్నీళ్లు నన్ను చాలా చాలా వీక్ చేస్తాయి. ఎందుకో నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే అస్సలు భరించలేను. సో ప్లీజ్ ఇంకెప్పుడు నువ్వు ఏడవకు. నీ మొగుడు కోసమైనా సరే ఏడవకు అని అన్నాడు. శక్తి సరే అన్నట్టు తల ఊపి తన కన్నీళ్లు తుడుచుకొని, సడన్ గా ఈ రియలైజేషన్ ఏంటి బావా, ఇది అంతా పక్కన పెట్టు, కానీ ప్లీజ్ కోపగిచ్చుకోనంటే నేను ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ప్లీజ్ ప్లీజ్ బావా, నాకది తెలియకపోతే అస్సలు నిద్ర పట్టదు. దేని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేను. దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోతాను. ప్లీజ్ బావా అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడింది. రుద్ర చిరునవ్వుతో, ఏం తెలుసుకోవాలంట మా శక్తి అంటూ తన నడుము చుట్టూ ఒక చేతిని బిగించి మరో చేతితో తన ముందుకు పడుతున్న శక్తి ముంగురులని చెవి వెనక పెట్టి ఇంకొంచెం దగ్గరికి తీసుకుంటే, శక్తి భయంగానే రుద్ర మెడవంపుల్లో మొహం పెట్టి, అది అది నువ్వు నాకు సమీర గురించి చెప్పచ్చు కదా బావా, తన గురించి వస్తేనే కదా నీకు చాలా కోపం బాధ వస్తుంది. అంత కోపం తెప్పించేలా ఆ పిల్ల నీ విషయంలో ఏం చేసింది బావా? నాకు తెలుసుకునే హక్కు ఉందనే అనుకుంటున్నాను. చెప్పు. లేదంటే లేదు. ఫోర్స్ వద్దు, కానీ బావా నీ బాధని పంచుకోవటానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటానన్న విషయం మర్చిపోకు. సమీర పేరు వస్తేనే నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. నిన్ను కూడా చూశాను నేను. 2 టైమ్స్ ఆ అమ్మాయి పేరు తలుచుకుంటేనే నీ మొహం వివర్ణమైంది. ఎందుకు బావా? ఏం చేసింది నిన్ను ఆ అమ్మాయి? చెప్పచ్చు కదా. నాతో నీ బాధని షేర్ చేసుకో బావా అని అడిగింది ధైర్యం చేసి. రుద్రకి ఒక్క క్షణం శక్తి మీద పీకల వరకు కోపం వచ్చింది, కానీ శక్తి మాటలన్నీ విన్నాక 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. రుద్రకి చెప్పటం ఇష్టం లేదేమో అనుకున్న శక్తి, ఇట్స్ ఓకే బావా, పర్వాలేదు. నీ బాధని నీ మనసులోనే దాచుకో, నాతో షేర్ చేసుకోకు. నేను మాత్రం అన్నీ నీతో షేర్ చేసుకుంటాను అని అంది రుద్ర మెడవంపుల్లో పెదవులతో రాసి. రుద్ర పట్టు అంతకంతకు శక్తి చుట్టూ బిగుసుకుంటూ, ఇక్కడ వద్దు శక్తి, మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగితే, సరే అన్నట్టు తల ఊపిన శక్తి రుద్ర ఒడిలో నుంచి లేవబోతుంటే, లేదు ఇలానే ఉండు, కంఫర్ట్గానే ఉంది అంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన రుద్ర స్పీడ్గా వెళ్లకుండా చాలా స్లోగా వెళ్తూ ప్రతి క్షణం శక్తి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ చాలా దూరం వెళ్ళాక ఒక పార్క్ దగ్గర కార్ పార్క్ చేసి, లోపలికి వెళ్దామా అని అడిగాడు. సరే అని తల ఊపిన శక్తి రుద్రతో కలిసి లోపలికి వెళ్ళాక ఒక బెంచ్ మీద కూర్చొని శక్తి చేతిని పట్టుకుని, సమీర గురించి తెలిసాక నువ్వు కోపం తెచ్చుకోవద్దు శక్తి, ప్లీజ్. నువ్వు నన్ను అసహ్యంగా చూస్తే నేను తట్టుకోలేను. ప్రామిస్ చేయి, జరిగింది ఏదైనా యాక్సెప్ట్ చేస్తానని అని చేతిని ముందుకు చాపాడు. నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది బావా, కానీ నా బావని అసహ్యించుకునేంత దిగజారలేదు నేను. నా బావ గురించి నాకు బాగా తెలుసు. చిన్న తప్పు కూడా తను చేయడు, అత్యవసరమైతే తప్ప అని నమ్మకంగా చెప్పి, కానీ ఒకటి మాత్రం నిజం, జరిగిన దాంట్లో నీ తప్పు లేదని తెలిసి నువ్వు సైలెంట్గా ఉన్నావని తెలిస్తే అని శక్తి పళ్ళు బిగించి రౌద్రంగా చూడగానే ఒక్క క్షణం నిజంగానే భయమేసింది రుద్రకి శక్తిని చూసి. కానీ ఆ భయాన్ని బయట పెట్టకుండా, ముందు చెప్పింది చేయి శక్తి, చెప్పింది నిదానంగా విని ఆలోచిస్తానని ప్రామిస్ చేయి అని అనగానే, సరే ప్రామిస్ బావా, తీవ్రంగా ఆలోచిస్తాను, డోంట్ వరీ అని చెప్పి రుద్రని తీసుకుని ఒక చెట్టు దగ్గర కూర్చొని తన ఒడిలో రుద్ర తలపెట్టేలా పడుకోబెట్టుకొని, ఇప్పుడు ప్రశాంతంగా చెప్పు, దేనికి హైపర్ అవ్వకు, నేనున్నాను అన్నీ చూసుకోవటానికి అని భరోసా ఇచ్చి రుద్ర చేతి వేళ్లతో తన చేతి వేళ్ళని లాక్ చేసి చెప్పు అన్నట్టు చూసింది. రుద్ర సమీర గురించి చెప్పటం స్టార్ట్ చేసి సమీర యాక్టింగ్ వరకు పూర్తిగా చెప్పాక, తన గురించి నాకు నిజం తెలిసాక తనని
అసహ్యించుకుంటూ దూరం పెడుతూ వచ్చాను. రీజన్ తెలియక తను అడిగింది కానీ నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదని మొహం మీద, తనతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేక నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదని మొహం మీదే చెప్పి తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పూర్తిగా మాటలు కట్ చేశాను. దానికి సమీర ఈగో హర్ట్ అయ్యింది. ఎందుకు అలా చేశానో చెప్పమని పోరు పెట్టింది. తను మోసం చేసిందని మొత్తం చెప్పి సిగ్గులేదా? ఆడపిల్ల వయ్యుండి ఇలాంటి పనులు చేయటానికి? డబ్బుందని పొగరు కదా నీకు? అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి నా వెనక తిరగద్దు, జీవితంలో మొహం చూపించొద్దు అని చెప్పాను. ఆ మాటలన్నీ తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కూడా వినటంతో తనని ఇంకా రెచ్చగొడుతూ ఓడిపోయావంటూ హేళన చేశారు. డబ్బుంది కదా, సో ఈగో బాగా తీవ్రంగా హర్ట్ అయ్యి నన్నేదో ఒకటి చెయ్యాలని ఫిక్స్ అయ్యింది. అలా తనతో నేను మాట్లాడిన ఒక నెల రోజుల తర్వాత సడన్గా ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ల్యాబ్ రూమ్లో ఒక అమ్మాయి ఇరుక్కుపోయింది, ఏం చేయాలో తెలియటం లేదు, ప్లీజ్ రండి హెల్ప్ చేయండి అని అడిగాడు. నాకేమీ అర్థం కాలేదు. వేణు నాకంటే ఒక క్లాస్ తక్కువే కాబట్టి వేరే క్లాస్లో ఉన్నాడు. ఒక మనిషి ప్రాణం అంటే ఎలాంటిదో నాకు ఈజీగా తెలుసు. నేను అనుభవించిందే కదా. అంత ఈజీగా మనిషి ప్రాణం పోవటం ఏమాత్రం ఇష్టం లేక ఏది ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ కెమిస్ట్రీ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాను. సడన్గా అతను నన్ను లోపలికి తోసి బయట నుంచి గడిపెట్టాడు. ఏం జరిగిందో తెలుసుకొని తేరుకునే లోపల లోపల ఉన్న సమీర తన బట్టలన్నీ చింపుకుంటూ హెల్ప్ మీ, హెల్ప్ మీ, నన్నేం చేయొద్దు రుద్ర, ప్లీజ్ నన్నేం చేయొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను బలాత్కారం చేయొద్దు అని అరిచింది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. తేరుకొని ఒక మాట అనేలోపే డోర్ ఫోర్స్గా ఓపెన్ అయ్యి ఎదురుగా ప్రిన్సిపల్తో పాటు మిగిలిన లెక్చరర్స్, స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అందరూ మా పరిస్థితి చూసేలోపే సమీర పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి తన ఫ్రెండ్స్ని గట్టిగా హత్తుకొని రుద్ర తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని నన్ను అఘాయిత్యం చేయబోయాడు అని నింద వేసింది అని చెప్పి శక్తి రియాక్షన్ కోసం చూశాడు రుద్ర. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. శక్తి ఆవేశంతో ఊగిపోతూ, ఎక్కడ ఉంది ఆ సమీర బావ, చెప్పు, నాతో చెప్పు, ఈరోజు దాని శవం తేలాల్సింది. నా బావని అందరిలో అవమానిస్తుందా? నా బావ క్యారెక్టర్ని తక్కువ చేస్తుందా? ఈరోజు నా చేతుల్లో దానికి బడిత పూజ ఉంది అని ఆవేశంతో ఊగిపోతూ పైకి లేవబోతుంటే సడన్గా తన పెదవులు అందుకున్నాడు రుద్ర. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.